మోడీ బాటలో కేసీఆర్ సవాళ్లు ఎన్నో. పీకే డైరెక్షన్లో సారు కొత్త నినాదం. తెలంగాణ మోడల్ పేరుతో రాజకీయం. ఆనాడు గుజరాత్ మోడల్ సక్సెస్. మరి తెలంగాణ మోడల్ వర్కౌట్ అయ్యేనా? తెలంగాణ మోడల్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా. 2014కు ముందు బీజేపీ ప్రచార అస్త్రం గుజరాత్ మోడల్. ఇప్పుడు తెలంగాణ సీఎం అదే బాటలో పయనిస్తున్నారు. ఆనాడు మోదీ పీఎం అవడంలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ గుజరాత్ మోడల్ను జనాల్లోకి గట్టిగా తీసుకువెళ్లారు. ఇప్పుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలి అని చూస్తున్న కేసీఆర్కు తెలంగాణ మోడల్ పేరుతో అదే స్ట్రాటజీని అమలు చేయాలి అని చూస్తున్నారు. తాజాగా పీకే కేసీఆర్ భేటీలో ఇదే అంశంపై ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో గుజరాత్ను మించి అభివృద్ధి జరిగింది అనేది కేసీఆర్ భావన. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీన్ని తెలంగాణ మోడల్ పేరుతో ప్రచారం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి అని పీకేతో కేసీఆర్ అన్నట్లుగా సమాచారం. పీకే టీం సర్వేల్లో తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతే ఎక్కువగా కనిపించింది అని విశ్లేషకుల వాదన. దాన్ని సరిదిద్దుకునే అంశంపైన పీకే కేసీఆర్ చర్చలు జరిపినట్లుగా వారు చెబుతున్నారు. జాతీయ పార్టీలను కాదని ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు కష్టమేనని అంటున్నారు విశ్లేషకులు. భిన్న స్వభావాలు కలిగిన నేతలు అందరూ ఒకతాటిపైకి రావడం అంత ఈజీ కాదని, ఒకవేళ వచ్చినా ఒకే వరలో ఎక్కువ కాలం కలిసి ఉండడం కష్టమని వారు అంచనా వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల కూటమి సంగతి పక్కన పెడితే కేసీఆర్ అందుకున్న తెలంగాణ మోడల్ నినాదం వర్కౌట్ అవుతుందా అనేదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ నెలలో ఆయన అవలంబించిన విధానాలపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ప్రతిపక్షాలు. ఇచ్చిన హామీలు, వాటి అమలు, రైతులు, నిరుద్యోగుల సమస్యలు, ప్రతిపక్షాలపై ఆంక్షలు, ఇలా అనేక విషయాలను గుర్తు చేస్తూ కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విపక్ష పార్టీల నేతలు. అయితే కేసీఆర్ తెలంగాణ మోడల్ నినాదంపై ప్రతిపక్షాల ప్రశ్నలు ఇలా ఉన్నాయి. తెలంగాణ మోడల్ అంటే దేశంలో కూడా కేసీఆర్ కుటుంబ పాలన రావడమా? తెలంగాణ మోడల్ అంటే కేసీఆర్ బంధువులకే పదవులు ఇచ్చుకోవడమా? తెలంగాణ మోడల్ అంటే గొంతెత్తే ప్రతిపక్షాలను అక్రమంగా అరెస్టు చేయడమా? తెలంగాణ మోడల్ అంటే ఢిల్లీలో దొరగడిలు నిర్మించడమా? తెలంగాణ మోడల్ అంటే దేశవ్యాప్తంగా ఊరికో బారు, గల్లీకో వైన్ షాప్ తెరవడమా? తెలంగాణ మోడల్ అంటే ఓడిపోయిన తన బిడ్డకు మళ్ళీ పదవి అప్పగించడమా? తెలంగాణ మోడల్ అంటే పూటకో మాటతో దేశ ప్రజలను కూడా మభ్యపెట్టడమా? తెలంగాణ మోడల్ అంటే ఇంటికో ఉద్యోగం అని మోసం చేయడమా? తెలంగాణ మోడల్ అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆశ, ఓట్లు దండుకోవడమేనా? తెలంగాణ మోడల్ అంటే నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేయడమా? తెలంగాణ మోడల్ అంటే పంట కొనకుండా రైతులను క్షోభ పెట్టడమా? తెలంగాణ మోడల్ అంటే రుణమాఫీ చేయకుండా రైతులను గోసపెట్టడమా? తెలంగాణ మోడల్ అంటే దేశాన్ని కూడా అప్పుల పాలు చేయడమా? తెలంగాణ మోడల్ అంటే మాటల గారిడితో దేశానికి కూడా అరచేతిలో వైకుంఠం చూపించడమా? తెలంగాణ మోడల్ అంటే రైతులకు సంఖ్యలు వేయడమా? మరి ఇన్ని ప్రశ్నలకు కేసీఆర్ దగ్గర సమాధానం ఉన్నట్టా లేనట్టా గులాబీ బాసే చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.